హాయ్ గైస్. ఈ వీడియోలో మనం స్టోర్డ్ ఎక్సెసెస్ వల్నరబిలిటీ ఏదైతే ప్రీవియస్ వీడియోలో మనం క్రియేట్ చేసామో, ఆ స్టోర్డ్ ఎక్సెసెస్ వల్ల ఆ పర్టిక్యులర్ పేజ్ మనం ఎన్ని సార్లు విజిట్ చేసినా మనం రీడైరెక్ట్ అవుతూనే ఉంటామనమాట. సో, కాబట్టి సో, మనం టెస్టింగ్ అనేది ప్రాపర్‌గా జరగదు. సో, కాబట్టి ఏంటంటే మనం ఈ వీడియోలో మనం డేటాబేస్‌లోకి లాగిన్ అయ్యి, ఆ పర్టిక్యులర్ పేలోడ్ ఎక్కడైతే ఇచ్చామో, ఆ పేలోడ్‌ని డేటాబేస్‌లో నుంచి రిమూవ్ చేస్తే, ఆ పేజ్‌కి మనం ఈసారి విజిట్ చేస్తే మనం రీడైరెక్ట్ అవ్వమనమాట. సో, నెక్స్ట్ ఈ స్టెప్ మీరు ఫాలో అవ్వకపోతే యూ విల్ ఫీల్ ఇట్ ఇన్‌కన్వీనియన్స్. అంటే ఆ పర్టిక్యులర్ పేజ్ విజిట్ చేసినప్పుడల్లా రీడైరెక్ట్ అవుతూనే ఉంటారు. మళ్ళీ బ్యాక్ బటన్ ప్రెస్ చేసినా గానీ మీరు ఆ పేజ్‌కి వెళ్ళలేరనమాట. సో, కాబట్టి ఈ వీడియో ఫాలో అయ్యి డేటాబేస్‌లో స్టోర్డ్ ఎక్సెసెస్ పేలోడ్‌ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకొని, సో, దాని తర్వాత మీరు టెస్టింగ్ అనేది ఈజీగా చేసుకుంటూ ఉండవచ్చు. ఓకే. సో, నేను టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైసీక్వెల్ కంటైనర్ ఆల్రెడీ రన్ చేస్తున్నాం గదా! సో, మైసీక్వెల్ సంబంధించిన కంటైనర్ ఐడీ తెలుసుకోవాలి దీనికోసమని. సో, సుడో డాకర్ పిఎస్. సో, పాస్వర్డ్ అడిగితే ఖాళీ అని టైప్ చేయొచ్చు. ఓకే. సో, ఇది మైసీక్వెల్ కంటైనర్ ఐడీ. ఓకే. సో, ఇప్పుడు మైసీక్వెల్‌లోకి మనం లాగిన్ అవుదాము. సో, దాని కమాండ్ వచ్చి సుడో డాకర్ ఎక్సిక్ -IT. సేమ్ ఇది ఆల్రెడీ మనం యూజ్ చేసాం కాబట్టి, నేను యూజ్ చేశాను కాబట్టి నాకు రికమెండ్ చేస్తుంది. సో, సేమ్ ఇది మీరు టైప్ చేయాలి. బట్ ఈ కంటైనర్ ఐడీ ఏదైతే ఉందో, అది మీరు డాకర్ పిఎస్ చేసినప్పుడు మీకంటూ ఒక యూనిక్ ఐడీ చూపిస్తుంది. ఇది కాకుండా. అది ఇక్కడ టైప్ చేయాలన్నమాట. పేస్ట్ చేయాలి. ఇప్పుడే మీరు సక్సెస్‌ఫుల్‌గా మైసీక్వెల్‌లోకి లాగిన్ అవ్వగలుగుతారు. ఓకే. అండ్ సో, -యూకి, -పీకి స్పేస్ ఉండకూడదనమాట. సో, ఇక్కడ మన యూజర్ నేమ్ వచ్చి రూట్ అండ్ పాస్వర్డ్ వచ్చి పాస్వర్డ్. ఓకే. సో, జస్ట్ హిట్ ఎంటర్ ఆఫ్టర్ ప్రాపర్‌గా ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. ఓకే. వచ్చేసాము. సో, మైసీక్వెల్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయ్యాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనం డేటాబేస్‌కి స్విచ్ అవ్వాలి. మనం ఏ డేటాబేస్‌లో అయితే రికార్డ్స్ ఉన్నాయో, ఏదైతే మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో. సో, మన యొక్క మెయిన్ డేటాబేస్ నేమ్ వచ్చేసి వల్_ఈకామర్స్. యూజ్ వల్_ఈకామర్స్ కాలన్ చూస్తే మీరిక్కడ డేటాబేస్ చేంజ్డ్ అని వచ్చింది. ఓకే. ఇక్కడ మనం ఏమేం టేబుల్స్ ఉన్నాయో చూడాలి. సో, దానికి కమాండ్ వచ్చి షో టేబుల్స్ ఎంటర్. ఓకే. ఇక్కడ మనకి చూపిస్తుంది ఏమేం టేబుల్స్ ఉన్నాయో. సో, బేసిక్‌గా మన టేబుల్ ఏంటి ఫీడ్‌బ్యాక్. ఫీడ్‌బ్యాక్ పేజ్‌లో ఫీడ్‌బ్యాక్ ఫంక్షనాలిటీలో మనం స్టోర్డ్ ఎక్సెసెస్ ఇచ్చాం కాబట్టి, అక్కడే బేసిక్‌గా స్టోర్ అయ్యి ఉండాలి. సో, మనం ఈ ఫీడ్‌బ్యాక్ టేబుల్‌లోకి ఎంటర్ అవుదాము. సో, దాని కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫీడ్‌బ్యాక్. ఓకే. చూస్తే ఇక్కడ మన పేలోడ్స్ ఉన్నాయి. ఓకే. సో, మనం ఈ లాస్ట్ 2 పేలోడ్స్‌ని రిమూవ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి వెబ్‌సైట్ విజిట్ చేసి షాపింగ్ పేజ్‌లోకెళ్తున్నప్పుడు రీడైరెక్ట్ అవ్వము. సో, దీనికి కమాండ్ వచ్చేసి ఓకే. ఇందాక స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాం. దానివల్ల మనకి ఎర్రర్ వచ్చింది. సో, డిలీట్ ఫ్రమ్ ఫీడ్‌బ్యాక్. ఓకే. ఫీడ్‌బ్యాక్ అని ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఐడీ ఇవ్వాలన్నమాట. సో, వేర్ ఐడీ ఈక్వల్ టు 6 అని కాలన్ ఇవ్వండి. ఓకే. డిలీటెడ్. ఓకే. డిలీట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫీడ్‌బ్యాక్. చూస్తే మనకి రికార్డ్ పోయింది. సిక్స్త్ రికార్డ్ పోయింది. ఇప్పుడు సెవెంత్ రికార్డ్ ఉంది. సో, సెవెంత్ రికార్డ్ మెయిన్ ఇది డిలీట్ అవ్వాలి మనకి. సో, సెలెక్ట్ డిలీట్ కదా మనకి. సో, కమాండ్ డిలీట్. సో, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మనకి చాలా ఇష్యూ వస్తది. చూసుకోండి. డిలీట్ ఫ్రమ్ ఫీడ్‌బ్యాక్ ఎంటర్. సో, ఇక్కడ మళ్ళా వేర్ ఐడీ ఈక్వల్ టు 7. ఓకే. డిలీటెడ్. జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవడానికి మీరు అప్ యారో యూజ్ చేయొచ్చు. లేకపోతే టైప్ చేయొచ్చు కమాండ్ మాన్యువల్‌గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫీడ్‌బ్యాక్ అని. సో, స్టార్ ఈస్ నథింగ్ బట్ ఆల్ అని చెప్పేసేసి మన ఆర్‌డిబిఎంఎస్ డేటాబేస్ లాంగ్వేజ్‌లో. ఓకే. చూస్తే 2 రికార్డ్స్ అనేవి డిలీట్ అయిపోయాయి. పాపప్స్ అనేవి డిలీట్ అయిపోయాయి ఇప్పుడు.
ఇప్పుడు మనం మళ్ళీ లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేద్దాము. మనం రీడైరెక్ట్ అవుతున్నామా లేదా అని. సో, ఈ చెక్ చేసుకున్నాక నెక్స్ట్ వీడియోలో మనం సెషన్ హైజాకింగ్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో, లెట్ మీ గో బ్యాక్ టు బ్రౌజర్. షాపింగ్ పేజ్. గ్రేట్. చూస్తే పాపప్స్ అన్నీ మన డేటాబేస్ నుంచి డిలీట్ అయ్యాయి కాబట్టి, మనకి ఎటువంటి పాపప్ రావట్లేదు. మనం రీడైరెక్ట్ అవ్వట్లేదు. ఓకే. సో, కాబట్టి ఈ వీడియో ఫాలో అయ్యి ఆ 2 థింగ్స్‌ని మీరు రిమూవ్ చేసుకుంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ అటాక్స్‌కి, వల్నరబిలిటీస్‌కి మీకు ఈజీ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో సెషన్ హైజాకింగ్ చూద్దాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.